దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టార్జితము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. కష్టపడుతున్నారు, మంచిదే. ఈ లోకములో కష్టపడి ఏదో ఒకటి సాధించాలని ప్రయాసపడుతున్నారు. బాగా కొంతమంది బిడ్డలు కష్టపడి చదువుతూ ఉన్నారు. మరికొంతమంది వ్యాపారాలు చేస్తూ కష్టపడుతూ ఉన్నారు. మరికొంతమంది పొలాలు, అలాగే పశువులు, రకరకాలుగా మనిషి కష్టపడి సంపాదించుకొని పైకి రావటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పైకి రావాలని, మీరు ఉన్నతమైన స్థానానికి వెచ్చించబడాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. అయితే ఈ లోకములో నేను బాగా కష్టపడి సంపాదించి పైకి రావాలనే ఒక పోరాటములో లేక ప్రయాసలో దేవుడిని మర్చిపోతూ ఉన్నారు. ఏదో ఒక విధంగా నేను కష్టపడి బాగా సంపాదించి ఉన్నతమైన స్థాయికి రావాలని మనిషి పరుగెత్తుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. దానికోసం రాత్రులు నిద్రపోవట్లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు కూడా పెట్టుబడులు పెట్టి కష్టపడుతున్నారు. కానీ పైకి రావట్లేదు. కొంతమంది ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంది. వారు చేసేటువంటి ప్రతి ప్రయాసలో వాళ్ళు వ్యర్థమైపోయినప్పుడు ఎంతో కృంగిపోతూ ఉన్నారు, కలవరపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. నేనెంతో కష్టపడి చదివాను, ఫెయిల్ అయిపోయాను. నేనెంతో కష్టపడి ఈ పొలం వేసాను, అంతా నష్టం వచ్చింది. నేనెంతో కష్టపడి ఇదిగో వ్యాపారం, కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి నేను వ్యాపారం ప్రారంభించాను, నష్టం వచ్చింది. అర్థమవుతుందండి? ఈ విధంగా అనేక మంది తలబట్టుకొని కూర్చుంటూ ఉన్నారు. కారణం ఏంటో చెప్పమంటారా? ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా అంటే, దేవుని ఆశీర్వాదం లేకుండా నీవెంత కష్టపడినా ఆ కష్టము నీవు అనుభవించలేవని. యెహోవా ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం ఇస్తుంది, లేక నువ్వు చేసే ప్రతి పనిలో సఫలమవుతుంది. దేవుని ఆశీర్వాదం కోసం నువ్వు ఎక్కువ సమయాన్ని కేటాయించు. ఏ పని చేసినా, అయ్యా నీవు ఆశీర్వాదం లేకుండా నేనేమి చేయలేనయ్యని దేవుని పాదాల దగ్గర నిన్ను తగ్గించుకొని దేవునిపైన ఆధారపడి చదువు, దేవునిపైన ఆధారపడి వ్యాపారం చేయి, దేవునిపైన ఆధారపడి ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ప్రయాసపడు, దేవుని మీద ఆధారపడి పొలాలై. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్మిన వారిని అన్నడు కూడా ఆయన చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకనే అనుభవం కలిగిన వ్యక్తి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి సొలొమోను రాజుగారి ద్వారా ఈ విషయాన్ని రాయించాడు. ఆయన యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది, నరులు ఎంత కష్టపడినా ఆ కష్టము వలన వారు ఆశీర్వదింపబడలేరని ఈరోజు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఉన్న స్థలములోనే ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చేస్తున్న ఏ పనైనా ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడాలంటే దేవుని ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తాడంటే, ఆయన సన్నిధిలో తగ్గించుకొని, నా కష్టం కాదు ప్రభువా, నీ చిత్తమేనయ్యా, నీ ఆశీర్వాదమేనయ్యా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమని నువ్వు ఎప్పుడైతే ప్రభువుని గణపరుస్తావో, ఖచ్చితంగా దేవుడు నువ్వు ఆశించిన దానికంటే అత్యధికంగా నిన్ను దీవించబోతున్నాడు. అట్టి భాగ్యము నీవు అనుభవించుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ రోజున మాకు ఇచ్చిన సందేశం అయ్యా ప్రభువా, అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ పిల్లలైన వారందరూ కూడా ఈ వాక్యం అర్థం చేసుకొని, నీ మీద ఆధారపడి, నీ సన్నిధిలో తగ్గించుకొని ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.